ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని నీకు మహిమ మా ఆత్మల క్షేమకరంగా మీరు నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మహిమ కొరకుగా ఈ దినమంతటి కొరకు సిద్ధపరిచిన స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీకే అర్పించుకోవచ్చు. మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ గణపరుస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక మాట చదువుదాము. 9-11 సామెతలు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు వత్సరములు అధికములగును. చాలు. మన యొక్క సంవత్సరాలు దేవుడు అధికం చేస్తాను అన్నాడు. ఎందుకు ఆయుష్ పొడిగించబడేది అని అంటే, మన ప్రభువును స్తుతించటానికి, దేవుణ్ణి మనం సేవించటానికి కొరకు. మన యొక్క జీవిత దినములన్నీ కూడా దేవుని యొక్క ప్రజలతో ప్రభుని సేవించడానికి కొరకుగాను దేవుడు మన ఆయుష్యం పొడిగిస్తా ఉన్నాడు. ప్రతి దినము కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దయతోనే ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఆయుష్యం. ఆ ప్రకారంగా హిజ్కియా రాజు విషయములో తన కలిగినటువంటి కష్టము, మరణకరమైన రోగము, ఇబ్బంది పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు తాను ఈ లోకయాత్ర ముగించవలసినటువంటి సమయం వచ్చింది, తన ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు హిజ్కియాతో మాట్లాడుతూ వచ్చినాడు. హిజ్కియా తన యొక్క ఆత్మీయ జీవితం ఎలా దేవునిలో ఉంటొచ్చాడో, వినయముతో తన ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడమని దేవునికి కన్నీళ్లు విడుస్తూ మొరపెట్టుకుంటూ వచ్చినాడు. బ్రతికే పరిస్థితి లేదు కానీ తన యొక్క కన్నీటి ప్రార్థన, దేవుని బిడ్డగా తను ఎట్లు జీవించినాడో ఆత్మీయ జీవితాన్ని ప్రభు దగ్గర మొరపెట్టుకుంటూ వచ్చినప్పుడు తనకు 15 ఏళ్ళు ఆయుష్యం పొడిగించినాడు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. బ్రతికే పరిస్థితి లేదు అని పలికినటువంటి దేవుడే తన ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్యం పొడిగించినాడు. ఎందుకు ఆయుష్ పొడిగించాడు దేవుడు అని అంటే, ఇప్పుడే మనం వింటొచ్చిన ప్రకారంగా ఆ యొక్క యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయుష్యం పొందిన తర్వాత తాను ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, సజీవులు సజీవులుగా దాన్ని స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతిస్తున్నాను. మన జీవిత దినములన్నీ దేవుని మందిరములో తంతి వాయిద్యములు వాయించము అంటూ వచ్చినాడు.
కాబట్టి దేవుని స్తుతించినటువంటి దినములుగా, ప్రార్థించు దినములుగా, ప్రభువును గురించి ప్రకటించు దినములుగా, ప్రభువు కొరకై సత్క్రియలు చేయనటువంటి దినములుగా ఈ భూమి మీద మన యొక్క జీవితం అన్నటువంటిది వ్యర్థమైపోయింది అనడానికి కొరకుగా లేనటువంటి జీవితాన్ని మనం జీవించటము, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇస్తున్నటువంటి జ్ఞానోదయం, అందుకొరకే సమయము తిరిగి మనం తీసుకోలేం. ఆరోగ్యం కోల్పోయిన దాన్ని కూడా తిరిగి మనం తీసుకోలేం. అనగా గతించినటువంటి బలము వయస్సును బట్టి క్రమక్రమంగా బలహీనపరచబడతా వస్తాం. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని కృపను బట్టి ప్రభువు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని దేవుని మహిమ కొరకుగా సద్వినియోగం చేసుకోవడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి భవిష్యత్ జీవితానికి బహుమానం పొందటానికి, ప్రభు దగ్గర ప్రశంస పొందటానికి కారణమైనటువంటి జీవితంగా జీవించడం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరము. అందుకోసమని ప్రభు బిడ్డలుగా ప్రభు పాదాల చెంత ఈ మాటలను ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేస్తాం. భూమి మీద వారి వారి వరుసలో, వారి వారి సమయములో భూలోకములో మనుషులు యాత్ర ముగిస్తూ ఉంటున్నారు. అయితే ప్రభు యొక్క కృపను బట్టి మనల్ని దేవుడు అర్థవంతంగా ఈ భూమి మీద ఆయుష్ పొడిగిస్తున్నాడు. లోకస్తులు దేవుడు నాకు ఈ దినం ఆయుష్ పొడిగించారని చెప్పలేరు, వాళ్ళకు అవగాహన లేదు. అయితే ప్రభువులో నిశ్చయంగా చెప్పగలుగుతాం, ప్రభువా ఈరోజు నేను బ్రతకాలంటే నీ కృప నేను చెప్పేసాను. ఆ బ్రతుకు జీవితం దేవుని మహిమ కొరకుగా ప్రయోజనం కానప్పుడు ప్రభు మనకి ఇచ్చినటువంటి దినములు వ్యర్థపరుచుకున్నట్లుగా అయిపోయే పరిస్థితిగా కాకూడదని ప్రభు మన జీవితాలకు ఈ యొక్క శ్రేష్టమైన జీవ మాటల ద్వారా మనల్ని వెలిగిస్తున్నాడు. కాబట్టి సమయం సద్వినియోగం చేసుకోనొచ్చు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవచ్చు. దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకోవచ్చు. ఆ ప్రకారంగా ఆత్మ పూనులై నడుచుకొనుడి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు 5వ అధ్యాయం 17వ వచన ప్రాంతంలో రాస్తూ వచ్చినాడు. దేవుని మహిమ కొరకుగా భూమి మీద అలాంటి శ్రేష్టమైనటువంటి దైవ చిత్తం చేయనటువంటి వారుగా, దైవ చిత్తం అంటే దేవుడు చెప్పింది చేయటం. దేవుడు చెప్పింది చేయాలంటే ఎలా తెలుసుకోగలం? ఆయన వాక్యమును చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఆ ప్రకారంగా దేవుని ఆత్మకు లోబడి విధేయులమై జీవించడం ద్వారా దేవుని చిత్తం మన ద్వారా జరిగించడానికి ప్రభువే మన జీవితాన్ని అలా వాడుకొన్న దేవుడు ఏంటున్నాడు. కాబట్టి అలాంటి విధానంలో దేవుని మహిమ కొరకుగా మన యాత్రా జీవితంలో మన జీవిద్దాం, ప్రభువుకు ప్రతిష్ఠ చేసుకుందాం, ప్రభువుకు నూతనంగా అర్పించుకుందాం.
మన యొక్క ఆయుష్కాల దినములు ఆరుతుగా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమస్తం, అది ఆయుష్యమేమి, ఆరోగ్యమేమి, ఆర్థికమైన విషయమేమి, ఏ విధమైనటువంటి విషయం సరే ప్రభు మహిమ కొరకుగా సద్వినియోగపరచబడడం అనేది జరిగినప్పుడే దేవుడు మనల్ని ఈ లోకంలో బ్రతికించిన ఉద్దేశం నెరవేర్చినటువంటి వారంగా కాగలుగుతాం. అటు రీతిగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుని మహిమ కొరకుగా ఈ దినమంతటి కొరకుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ దిన పరిచర్యలు పలు చోట్ల జరుగునటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా ప్రభు మహిమార్థమై బైబిల్ పఠనాలు, ప్రార్థన కూడికలు, గృహ కూడికలు, సువార్త కూడికలు, ఆ రీతిగా పలు విధములైనటువంటి కూడికలు, సువార్త, బహిరంగ సువార్తలేమి, నానా రీతులుగా వాక్యము ప్రకటించబడి ప్రతి పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తన నామాన్ని మయంపరుచుకున్నట్లుగా క్లుప్తంగా ఒక్కొక్కరము ఒక 3 నిమిషాలు చొప్పునట్ల సమయం తీసుకొని ప్రార్థన చేస్తాం. బాబుకి యామ్ కుమార్ కి ఈవెంట్స్ ఈ రోజేనన్నా. అలాగా, ఓకే ఓకే. అయితే చాలా ఇదిగా ఉన్నాడన్న, ఎందుకంటే కాళ్ళ నొప్పులు రెండు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయంటన్న. ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. ఇప్పుడు చేసుకుంటేనే 9వ తారీఖు ఈ రోజు వచ్చిందన్న. అవునా? ట్రై చేస్తాను అన్నాను. అన్న పాస్టర్ గారు వాళ్ళతో ట్రై నువ్వేం చేయించొద్దు, ఇది రాదు అని అన్నాడు. అని నా అవిశ్వాసంతో ఉన్నాడు. దేవుని కృప ఎలాగుందన్న, మరి ప్రయత్నం పెట్టాను అన్న. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అన్న. అలాగా, సరే ప్రార్థన చేద్దాము. దేవుని కృప దేవుడే కనికరిస్తాడు. అలాగన్నా, ప్రార్థన చేద్దాం. అట్లే పర్లేదు. హేమ్ కుమార్ అన్న. హేమ్ కుమార్, ఓకేనమ్మా. హేమ్ కుమార్ అన్న, ఓకేనా. పోలీస్ ఈవెంట్స్ అన్న. ఓకే ఓకే, తప్పకుండా. ఓకే. అలాగే మన సోదరి భూషణ కుమారమ్మ, గంగరాజు గారి యొక్క 2వ కుమారుడు హేమ్ కుమార్, మనం గత కాలం అంతా ప్రార్థన చేస్తుంచాము. పోలీస్ ఈవెంట్స్ లో ఈ దినము తాను పాలు పొగులు పొందుతున్నటువంటి పరిస్థితి వింటున్నాము. తన ఆరోగ్య విషయంలో మనం ప్రార్థన చేస్తుంచాం. దేవుడే ఒక అద్భుతమైనటువంటి కార్యమును తన కుమారుడి జీవితంలో ప్రభు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. భూషణకు వారి విశ్వాసాన్ని కూడా దేవుడు ఘనపరిచినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. అన్న, అశ్వినికి బాడీ పెయిన్స్, ఫీవర్, చలి బాగుందన్న 3 days నుంచి. అలాగే ప్రార్థన చేద్దాం. అశ్విని కొరకు ప్రార్థన చేస్తాం. శ్రీరమణ గారి, ప్రసాద్ గారి కుమార్తె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాము. అలాగున మరి చాందినమ్మ గారు కుమార్తె అఖిల మరి హాస్టల్ నుంచి ప్రయాణమై రానైతుండగా ప్రభు వారి ప్రయాణ విషయంలో కూడా క్షేమకరంగా ప్రభు నడిపించినట్లుగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. అలా లావణ్యమూర్తి గారి ఆరోగ్యం కూడా వృద్ధాప్యంలో ప్రభు తన కృపలో భద్రపరిచినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాగున దేవుని మహిమ కొరకుగా ప్రభు తన గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థనలో మనము ఒకరి వెంట ఒకరము త్వరగా కొనసాగుతాం.
ప్రారంభించండి. ఎవరెవరు చేస్తారు? లావణ్యమూర్తి గారు చేయొచ్చు. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను ప్రభు. జీవం గల దేవుడు, వచ్చిన దేవానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. గడిచిన 2024 సంవత్సర కాలం అంతా నీ కృపలో నన్ను భద్రపరిచి కాచి కాపాడి అన్న ఇంతవరకు నన్ను సజీవునిగా ఉంచినందుకు నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం. కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టిన 2025లో తండ్రి 8 దినాలు గడిచిపోయినాయి ప్రభు. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం. ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నీ యొక్క తండ్రి ఆరాధనలో, నీ ధ్యానంలో నేను స్థితించడానికి, ఆరాధించడానికి, కొనియాడి మహింపరచగలటానికి నాకు ఇచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. వినగలుగుతున్నాను తండ్రి, నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. ఈ రోజున పాలు పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. గత కాలం నుంచి నా తండ్రి వారం దినాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను, శరీరం సహకరించలేకపోతున్నప్పటికీ కూడా ఈ రోజున ఎలాగైనా సరే ఈ రోజున మరి నీ సన్నిధానంలో నీ ఆన్లైన్ ప్రార్థనలో వీరితో కలిసి నేను కూడా ఏకీభవించాలనే ఆలోచనతో అయ్యా మీరు ఇచ్చినటువంటి తలంపులను బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఈ దినం వరకు సజీవంగా ఉన్నానంటే నీ సేవలని ఈ కృప తప్ప నేను తండ్రి నాకన్నా చిన్నవారు గొప్పవారు ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోయింది. అయినా నన్ను సజీవంగా ఉంచిన సజీవమైన దేవుడిని, సజీవమైన దేశంలో నేను సజీవంగా ఉండి ఆరాధించడానికి, కొనియాడి మాయంపరచగలటకు నాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఈ జీవిత గమనంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎత్తుపాలాలు, ఎన్నో ఉత్సాహకరమైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను నడిపిస్తూ నా యాత్రా జీవితాన్ని కొనసాగిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు. ఆయన నీకు వందనాలు. ఈ ప్రధాన అంశాల్లో నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన దగ్గర నుంచి విడిచిపెట్టలేదు ప్రభా. నాకు నాయన నా పక్షాన విజ్ఞాపనకర్తగా, నవోత్తరవాదిగా ఉన్నందుకు నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. ఈ పరిశుద్ధాత్మను నాలో సంచికరుగా ఉంచి నన్ను పరిశుద్ధంగా ఉంచినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు. వందనాలు ఆయన. ఈ ఆన్లైన్ సావాసంలో కుటుంబీకులతో కలిసి నన్ను తండ్రి అప్పుడప్పుడు సహకారంలో అందుబాటులోకి తీసుకొస్తున్నావు. ఇది కేవలం తండ్రి నువ్వు నాలో ప్రేరేపిస్తున్నటువంటి ప్రేరణ, నాలో కలిగిస్తున్నటువంటి ఉజ్జీవాన్ని అని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వస్తున్నాను ప్రభు. నీకు వందనాలు ఆయన. ఇప్పుడు వరకు నాయన బ్రదర్ గారు చెప్పినటువంటి ప్రార్థన అంశాల్లో ఆయన మరి నా తండ్రి గంగరాజు గారి కుమారుడు నా తండ్రి ఉద్యోగ వృత్తి గురించి వ్యాపడుతూ ఆయన సాధన చేస్తూ ఆయన ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఆ ఈవెంట్స్ చేస్తున్న సమయంలో బిడ్డకు శారీరమైనటువంటి దారుఢ్యత, శరీరమైన బలాన్ని, శక్తిని దయచేసి పునరుద్ధాన శక్తిని దయచేయండి ప్రభా. బిడ్డలో ఉన్నటువంటి బడలికి అన్నిటినీ తీసివేయండి అయ్యా. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. కాళ్ళ నొప్పుల్ని తీసివేసండి ప్రభా. నీకు వందనాలు. మరి ఇప్పటికీ ఒక మారు ఎక్స్టెన్షన్ అడిగినారట ప్రభా. ఆ ఎక్స్టెన్షన్ డేట్ 9వ తారీఖు అనగా నా తండ్రి ప్రాక్టీస్కి వెళ్ళలేదు అయ్యా. నువ్వు ఇచ్చినటువంటి నువ్వు అవకాశం దయచేస్తావు దేవుడు. ఆయన నిరుత్సాహపరిచిన వారిని తండ్రి నువ్వు లేవనెత్తి దేవుడిగా నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానయ్యా. సాధన అయితే కొనసాగిస్తున్నాడు. బలహీన పరిస్థితుల్లో కూడా అయా తగిన ఫలితం దయచేసే దేవుడు. ఎందుకంటే నీ చేతులు కష్టార్జితం నీకు ఇస్తానని చెప్పావు దేవా. నీకు వందనాలు. ఆ కష్టార్జితం ఇదే. ఆయన చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ యొక్క ఆయన పీటీలు ఇవన్నీ కూడా ఆయన ఆ పందాల్లో నెగ్గడానికి కావాల్సినటువంటి ఆయన చాతుర్యం, స్కిల్స్ అన్ని ఇవ్వండి. ఫలితం మెరిట్లో వచ్చేటట్లుగా చూడండి. నిరాశ నిస్పృహల నుంచి తప్పించి తండ్రి బిడ్డలు నా తండ్రి నీ బిడ్డలు నీవెందు విశ్వాసం ఉన్నటువంటి కుటుంబీకుల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు పైకి లేవనైతే దేవుడుగా నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నీ అందుకు విశ్వాసం ఆగమన్నంత విశ్వాసం ఉన్నట్టయితే నేను తప్పుతానంటే ఇప్పుడు దేవానికి వందనాలు. కొండను తీసి పెకిలిచి ఆయన సముద్రంలో పడజేయగలవు అని చెప్పిన దేవా. అంత శక్తి సంపన్నుడు అయినటువంటి దేవుడు ఆ కుమారునికి బలాన్ని, శక్తిని దయచేసిన తండ్రి. ఈవెంట్స్ లో ఆయన టెస్ట్ కూడా పాస్ అయిపోయినట్టయితే తండ్రి ఆయన ఉద్యోగం ఇవ్వడానికి మరి నా తండ్రి మీరు మార్గాన్ని సగమం చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. నా ప్రార్థనలు వ్యర్థం చెయ్యవు ప్రభా. నువ్వు నిరాశ నిస్పృహను చేయించవు తండ్రి. నీకు వందనాలు. మేము ఊహించిన కన్నా కన్నా
ఏకదంతులుగా చేసే దేవుడిగా నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అయానికి వందనాలు. శిరోమణి నా తండ్రి, వాడు నా ప్రసాద్ గారి పాప నా తండ్రి, ఆయన బిడ్డను అశ్విని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు వందనాలు. బిడ్డకు నాయన జాగ్రత్త ఎవరితను తప్పించండి ప్రభు. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం. అల్లాడు నా తండ్రి, పేతురు రక్తం నా తండ్రి స్వస్థపరిచావే ఆయన ఆ దేవుడే కదా నీకు ఇప్పుడు కూడా ఉన్నవాడు. ఆయన దేవానికి వందనాలు. బిడ్డల తండ్రి ఎప్పుడు కూడా నీ పాదాలను చెంతే నీ పాదాలే ఆశ్రయించుకున్నటువంటి కుటుంబీకులు వాళ్ళ కుటుంబం తండ్రి నాకు వందనాలు, నీకు వందనాలు ప్రభావ. బిడ్డను ఆశీర్వదించండి. అశ్విని తండ్రి జ్వర తీవ్రత నుంచి తప్పించండి. ఈ పుణ్య రక్తదారుల కింద సిలువలో కాచావు కదా రక్తాన్ని నటి నుంచి చిరుపాదం వరకు ప్రోక్షణ చేసి స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచు అబలహీనతలన్నిటిని తీసివేయండి ప్రభా. విధాన తండ్రి శిరోమణి ఎంతో ప్రాధాయపడుతూ దైవ శాఖం ద్వారా నా తండ్రి మనవులు పెట్టింది ప్రభా. ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం ప్రభానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రం. సంఘాలన్నిటినీ ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. లోకమాన్యతన వర్షాలతోనూ తండ్రి విద్వేషాలతోనూ మరి ఎన్నో రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు ఎరుకలు తండ్రి ఆయన హింసాకాండాలు కూడా వెళ్ళిపోతున్నారు ప్రభా. ఆయన మత మౌఢ్యంతో వెళ్ళిపోతున్నారు వారిని తండ్రి మీరు నడిచివేయండి ప్రభా. నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. నాయన UVBS ఆయన బైబిల్ పట్టణం అయితేనే తండ్రి బహిరంగ సువార్తన అయితేనే ఇవన్నీ కూడా నా తండ్రి నీ మహిమలో జరిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఏ ఒక్కరికి ఆటంకం కాకుండా ఎవరు మా జీవన శైలిలో మేము పెడుతూ ఉంటున్నాం ప్రభా. అంతే తప్పించి మేము ఎవరు ఎంకరేజ్మెంట్ చేయటలేదు. ఒకరి మీదకి ఒకరు మేము వెళ్ళి ఆయన వాళ్ళ యొక్క పరిస్థితుల్లోకి మేము వెళ్ళటం లేదు. మా పరిధుల్లో ఉంచుకొని మా యొక్క క్రమం ప్రకారంగా మీరు చెప్పినటువంటి క్రమశిక్షణ సమయ పాలన అది మీరు నేర్చుకుంది ప్రభా. మీ శిష్యుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. మా పూర్వీకులు నేర్పుకున్నాయి తండ్రి. కాబట్టి ఆయన తండ్రి వినయ విధేయతలు గౌరవ మర్యాదలు అన్ని నీకు చెందవలసినవి ప్రభా. మేము ప్రాక్టీస్ చేసుకుని నీ నామాన్ని మహింపరచబట్టి ఆయన ముగ్గురు తుల్యులుగా ఉన్నటువంటి దైవ సేవకుల ద్వారా మేము నేర్చుకున్నటువంటి వారి హెచ్చరికలు చెప్పిన వారి యొక్క ఆయన గద్దింపులన్నీ అన్ని కూడా స్వాగతిస్తూ తండ్రి నేర్చుకుంటున్నాను ప్రభా. ఈ నేర్పు ఆయన ప్రతి ఒక్కరికి ఉన్నది ప్రభా. ఆయన సల్మాన్ రాజు గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బ్రదర్ వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. చాలా కారణంగా నా తండ్రి వారు చేస్తున్నటువంటి ఈ ఆన్లైన్ ప్రేయర్ని ఆయన ఈ యొక్క సహవాసాన్ని ముందుకు కొనసాగించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఇతరు విజయమేరి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్నటువంటి బలహీనతలన్నీ ఆయన అనారోగ్య పరిస్థితులు ఏమి రానవ్వకుండా ఆయన నీ రక్త కంచె వేయండి. ఇక్కడ రక్త కంచె వేసి ఆమె చుట్టూన తండ్రి రక్తపట్టాన్ని చుట్టమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. బిడ్డన తండ్రి కుమార్తె హోల్డర్ జ్ఞాపకం చేసుకోండి. చదువులో లోకంలో చదువు కూడా కావాలి ప్రభా. ఆయన మరి జీవనోపాధి కావాలంటే నీతో పాటు వివిష్టం తప్పనిసరిగా నువ్వే మార్గాన్ని సత్యం జీవన నేనే మార్గాన్ని సత్యం జీవన అన్నా. కాబట్టి నువ్వు చెప్తావు. కానీ తండ్రి ఈ లోకానికి విద్య కూడా కావాలి కాబట్టి ఆయన పాపం మంచిగా చదువుకున్నట్లు చూడండి, ఆశీర్వదించండి. ఆరోగ్యకరంగా ఉంటున్నాను. యార్లైన్లో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని పేరున నేను తండ్రి ఆయన మా జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల నేను ప్రతి ఒక్కరి పేరు ఉండంకించలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. అయినను తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి పేరు నన్ను లేవని అడిగినట్లుగా ప్రతి కుటుంబం వారిని ఆశీర్వదించమని కొద్దిపాటి స్థితి ఆరాధన ప్రార్థన విజ్ఞాపనలు త్వరలో రానటువంటి క్రీస్తు ప్రభుల వారి స్థితి చెల్లించుకుంటూ వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరొక్కసారి తండ్రి నీ పాసన్నిధికి రావడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మ దేవుని స్థుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుకి ఎబ్నేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు నిత్యం దూతలతో పొగడబడుతున్న దేవుడిగా నాకుంటున్నందుకే నీకు వందనాలయ్యా. ఆన్లైన్ కుటుంబం ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించుకునే భాగ్యం, ఒక దర్శనం చేసుకునే భాగ్యం
భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ప్రతి అంశం కోసం కూడా తండ్రి భారం కలిగి విశ్వాసంతో నమ్మకంగా తండ్రి ప్రార్థించాలని నీ పాదాలు చెంతకు వస్తుండగా మీరే సహాయం చేయండి. దాసం ద్వారా మా ముందు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రులయ్యా. మరి సామెతలు 9:11 ప్రకారం నా వలన నీకు దీర్ఘాయువు కలుగునన్న మాటకై నీకు వందనాలు. నీవు జీవించే సంవత్సరములు అధికములాగులాగిన మాటకై నీకు వందనాలు స్తోత్రులయ్యా. హిజ్కియాను మా ముందుకు తీసుకొచ్చినందుకే నీకు వందనాలయ్యా. తండ్రి మరణకరమైన రోగం వచ్చినప్పుడు తండ్రి విశ్వాసంతో తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు తండ్రి మరి తిరిగి ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మేము కూడా తండ్రి బలహీనమైనప్పటికీ నన్ను బలపరుస్తూ ఆరోగ్యం ఇచ్చిన దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. భయపడకము బాధించేవారు నీకు దూరంగా ఉందిరన్న మాట కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్న ప్రభు సహాయం చేస్తున్న భయాన్ని వణుకుని తీసేసయా. నీ యందు తండ్రి ఆనందించే విడిగా నాకు సహాయం చేయమని అడిగిన ప్రభ సహాయం చేసండి నాయన. మరి సజీవులే కదా నేను స్థుతింతున్న మాట కూడా వందనాలయ్యా. సజీవుడు నేను నిన్ను ఆరాధించుకున్న భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. తండ్రి నాకు ఇచ్చిన సమయాన్ని తండ్రి ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేసి నేను దిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఈ దిన పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేసింది. ఎక్కడైతే తండ్రి ప్రార్థన కొడుకలు మరి నాయన సంఘ ప్రార్థనలు ఉంటున్నాయో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకోమని అడిగిన ఫిబ్రవరి సంవత్సరం దయసేకులను కూడా జ్ఞాపకం చేసుకుని నేను వృద్ధాపులను సేవకులను కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన అక్కడ పంపించబడుతున్న ప్రతి పచ్చిని కూడా నీరు కట్టండి, ఫలింపచేయండి. సంగారెడ్డి అనుబంధ సంఘాల పచ్చిని అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారండి. ఆండ్రూ సంకుల ఆంటి పచ్చిని కూడా దీవించండి, మంచి ఆరోగ్యం తెచ్చి నేను ఆశీర్వేదం కూడా జ్ఞాపకం చేసుకుని తన సేవా పరిచర్య భవిష్యత్ అంతట్లో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్య అంతట్లో కూడా సహాయం చేయండి. ఆ బ్రదర్స్ జ్ఞాపకం చేసుకుని వారి పచ్చిని కూడా దీవించండి, ఆశీర్వకరంగా చేయమని అడిగిన ప్రభా. సాల్మన్ అంకుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఫిల్డెల్ఫియా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ చేసిన పరిచయను కూడా నీరు కట్టండి, ఫలింప చేయమని అడిగిన ప్రభుని దాసుని కూడా మంచి ఆరోగ్యం దయచేసి నేను బలపరిచి ఆరోగ్యం దయచేసి నీ పరిశుద్ధ ఆత్మతో నింపమని అడుగుతున్నప్పుడు సహాయం చేసండి. ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేసి పాప చదువులను స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలను కూడా మీ సన్ని తోడుగుంచమని అడుగుతున్న ప్రభా. మనుషులు దేవుని దయందుని ఎదుగులాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అడుగుతున్న ప్రభు సహాయం చేసండి. అలాగే మా బెత్పేగ ఆర మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మా విశ్వాసులందరూ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చండి. మనీలు అంకుల్ లాంటి పత్రిక కూడా దీవించండి, మంచి ఆరోగ్యం తెచ్చి నడిచినప్పుడు సహాయం చేస్తారండి. మరి సతీష్ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని వివాహాన్ని కూడా సిద్ధపరిచే సాటి అయిన విశ్వాసమైన భాగస్వామిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని నడిచినప్పుడు సహాయం చేస్తారండి. మరి చాందిని ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుని అఖిల మరి ఆంటీ గారు తండ్రి మరి ప్రయాణం ఇండియాకి వస్తుండగా వారి ప్రయాణం అంతట్లో కూడా మీ సన్ని తోడుగుంచని క్షేమాన్ని దయచేయమని అడుగుతున్న ప్రభావ సహాయం చేస్తండి. అలాగే తండ్రి సంతానం లేని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం దేవుడు ఇచ్చి భవనం పొందినానని అంచ బిడ్డలుగా చేయమని సాక్షులుగా ఉంచుకోమని నడిచినప్పుడు సహాయం చేసండి. ముఖ్యంగా మా యవనస్తులను జ్ఞాపకం చేసుకుని తండ్రి క్రమంగా మందిరంలో కూర్చొని వాక్యం విని తండ్రి వాక్యానికి లోబడి తండ్రి నీ కొరకు నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి నేర్పించమని అడుగుతున్న ప్రభు సహాయం చేసండి. నాయన దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నిర్లక్ష్య స్వభావాన్ని అలక్ష్య స్వభావాన్ని తీసేయమని అడుగుతున్న ప్రభ. నీ బల్ల చుట్టూ ఓలి మొక్కలు వలె మందిరాలను పచ్చని చెట్ల వలె ఎదుగు భాగ్యాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసి శ్రీరమణకును కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మరి అశ్విని తండ్రి గత 2-3 రోజుల నుండి కూడా తండ్రి బాడీ పెయిన్స్ బాధపడుతుండగా మీరే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభా సహాయం చేసండి. దేవుడి జాబ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసండి. అలాగే తండ్రి మరి హేమకుమార్ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. పోలీస్ ఈవెంట్ కొరకు సిద్ధపడుతుండగా తండ్రి ఈ దినము తండ్రి మరి ఈవెంట్లో పాల్గొని తండ్రి ఆయన మంచిగా విజయం పొందడానికి కూడా సహాయం చేయండి. విశ్వాసాన్ని బలపరిచేసే మా దేవుడు నా పట్ల విజయం ఇస్తాడని తండ్రి నమ్మకం విశ్వాసం బిడ్డకు దయచేయమని అడుగుతున్న ప్రభా. కాళ్లకు బలము శక్తిని దయచేయమని అడుగుతున్న సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభా. ప్రవాసిస్తున్న జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయనైనా అక్కర్లేని
అవసరాలన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నాం నడుచున్న ప్రభా. బాబు కూడా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేసి సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని సిస్టర్కు బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించేసేయా నాయన. తిరిగి తండ్రి ఆ కుటుంబాన్ని కట్టుమని అడుగుచున్న ప్రభా. తన తప్పును తెలుసుకుని తిరిగి ఇంటికి రావడానికి కూడా మీరు సహాయం చేయండి. వారితో మాట్లాడయ్యా, వారి హృదయాలను మార్చమని అడుగుచున్న ప్రభా. సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకున్నాను స్వర్ణ సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చిన బిడ్డలు భవిష్యత్ అంతట్లో కూడా సహాయం చేసిన శ్రీనివాస బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చిన లావణి మొత్తంకులు కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన ఉద్యోగ బలంతులు తీసేసి మంచి ఆరోగ్యం తెచ్చి నడిచిన ప్రభు సహాయం చేసండి. శ్యామ్ లాంటిగా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చండి. కూతురు అల్లుళ్ళు మనవరాళ్ళకి నీకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రులు. మంచి ఆరోగ్యం తెచ్చండి ఆయన. వెంకటరమణ భాస్కర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని రక్షణ కార్యం జరిగించేసి విజయలక్ష్మకం కూడా జ్ఞాపకం చేసుకుని ఇంటి నిర్మాణ విషయం అంతట్లు కూడా మీరు సహాయం చేయండి ఆయన. అలాగే తండ్రి మరి రాంబాబు అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి తండ్రి అడగకుండా ఆయన ఇచ్చే మనసును దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేసండి. అలాగే తండ్రి యేసయ్య మరి నాయన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించేసే శ్రీనివాస బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకుని అక్కర్లన్నీ తీరుస్తున్నామని మంచి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభా. సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. అలాగే తండ్రి నా తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యబలంతో తీసేసి మంచి ఆరోగ్యం దయచేసి నామకార్థ క్రైస్తులుగా ఉంటున్నారు తండ్రి. నిజమైన క్రైస్తులుగా చెప్పుకునే భాగ్యాన్ని దయచేయండి నాయన. నా ప్రార్థనగా రక్షణలోకి తీసుకున్నామని నడిచిన ప్రభా. నిజాల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రతి మోకాల్ని నామంలో ఉంగులాగిన ప్రతి నోరు నిన్ను స్తుతించలాగిన సహాయం చేయమని అడిగిన ప్రభా. అలాగే తండ్రి ఆ యొక్క భూమి సమస్య నుండి కూడా విడిపించేసే సహాయం చేయమని అడిగిన ప్రభా. అన్యాయం చేస్తే ఊరుకునే దేవుడు కాదు ప్రభా. జ్ఞాపకం చేసుకుని ఆ సమస్య నుండి తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే సహాయం చేస్తామని అడిగిన ప్రభా. మంచి మనసును వారికి అనుగ్రహించేసే ఆయన. తనకు రావాల్సిన భూమి తండ్రి అడగకుండా ఇచ్చే మనసును మీరే దయచేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆయన. గొప్ప దేవానికి వందనాలు. హరితరత్నాన్ని కూడా రక్షించుకునే రక్షణ కార్యం జరిగించేసే గర్భఫలం దేవుడు ఇచ్చి బహుమానం పొందిన నన్ను నీ దానించి విడిగా చేయండి. నీ సాక్షిగా ఉంచుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుండీ. మరి నాయన ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. యూదులను కూడా రక్షించుకేసయ్యా. మరి నాయన శాంతి సమాధానం దేశం దయచేయం నడిచిన ప్రభు. చిన్న దేశంలో చుట్టూ శత్రు దేశాలు ఉంటున్నాయి తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసిన మణిపూర్ ప్రాంతాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మరి నీ ప్రజలు ఎంతో నష్టపోయినారు తండ్రి. తిరిగి కూర్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి మా దేశ రాష్ట్రాధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని నాయన వారి తండ్రి పరిపాలన అంతట్లో కూడా తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించి తండ్రి ఆటంకం లేకుండా తీసేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తుండీ. గొప్ప దేవానికి వందనాలు. ముఖ్యమంత్రి గారిని కూడా జ్ఞాపకం చేసుకుని పరిపాలన అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. మరి కరోనా విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి నాయన కొత్త వైరస్ వస్తుందని వింటున్నాను తండ్రి. మా దేశానికి మా రాష్ట్రానికి రాకుండా తండ్రి దాని నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు. నా కుటుంబంలో మీరు అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేసిన యజమాని జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా తండ్రి మందిరానికి రావడానికి సహాయం చేయండి. కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండడానికి కూడా మీరే సహాయం చేయమని నడిచిన ప్రార్థించే హృదయం దయచేయమని నడిచిన ప్రభు మీరే సహాయం చేస్తండి. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మరి 20 తారీఖున మిడ్ ఎగ్జామ్స్ ఉంటుండగా మీరే సహాయం చేసి జ్ఞానం బిడ్డకు దయచేసి తండ్రి నమ్మకంగా తండ్రి చదివింది చక్కగా గుర్తు పెట్టుకొని చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఏమైనా కాలంలో భయభక్తులు కలిగి జీవించటం నేర్పించండి తండ్రి. కాలేజీకి వెళ్ళి వస్తుండగా రాకపోకలను మీ సన్నిధి తోడుగుని చేసేయా. నీ మార్గంలో నడిపించేసే నీ సత్యం అనుసరించి నడుచడం నేర్పించేసే ఎక్కడున్న నీ సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. నేను బట్టి వందనాలయ్యా. హాస్టల్ ఒంటరిగా ఉంటుండగా తనపై నీ కాపుదలు ఉంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. నన్ను ప్రతి విధంగా ఆటంకం తప్పించేసే మంచి ఆరోగ్యం దయచేసి చదివింది చక్కగా గుర్తు పెట్టుకుని చదవడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న బిడ్డల మధ్య నీ సాక్షిగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రతి విధంగా ఆటంకం తప్పించి విడిపించుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోమని నాకు ఇచ్చిన ఆరోగ్యానికి నీకు వందనాలు. నా బలహీనతలు ఎరిగిందేవా. మోకాల నొప్పుల నుండి విడుదల దయచేసి నాకు ఆరోగ్యం దయచేసి నేను ఆ గ్యాస్ ప్రాబ్లం నుండి కూడా విడుదల దయచేసి నడిచిన ప్రతి విధంగా ఆటంకం తప్పించి విడిపించి నాకు ఆరోగ్యాన్ని దయచేస్తాను. నా స్థుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేస్తుంది. ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పును దయచేయండి. రక్షణ భాగ్యం దయచేయండి.
నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించమని అడిగిన ప్రభు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని నాకు ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుని ఘనమైన నామమున ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని స్థుతించి ప్రార్థించడానికి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమల తండ్రి, దయగల దేవా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఆయన మీ యొక్క స్వరక్తం ఇచ్చుకున్నటువంటి నీ ప్రియబిడలతో ఈ ఆన్లైన్ ప్రేయర్లో ప్రభు నేను కూడా ఏకీభవించి ప్రార్థించడానికి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఉదయాన్ని సన్నిధి వెతకడానికి నేను మెల్లైన స్వరాన్ని వినడానికి నీ యొక్క కృపాసనం చెంతకు చేరడానికి మీరు ఇచ్చిన యొక్క ఆధిక్యత కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును దేవా నాయన నీ కృపనే తండ్రి ఈ రోజు నేను ఈ రీతిగా ఉన్నానంటే నీవు నాకు తోడుగా లేకపోతే నేను ఎంత మాత్రము నా క్షేమం ఉండదు నొప్పుకునే స్థుతిస్తున్నాను. నా తీసుకొచ్చినటువంటి లేఖన భాగాల కొరకు స్తోత్రాలు. సామెతలు 9:11 బట్టి స్థుతిస్తున్నాను. నా వల్ల నీకు నాయన నీవు జీవించే సంవత్సరంలో నాయన నా వల్ల నీవు దీర్ఘాయుష్మంతుడు దీర్ఘాయు కలుగును అని నాయన మీరు ఇచ్చిన మాట కొరకు స్తోత్రాలు. అవును దేవా నీ వలననే నాకు దీర్ఘాయు ప్రభా నీవు జీవించిన సంవత్సరంలో అధికంలో అన్న మాట కొరకు స్తోత్రాలు. అవును దేవా మీ అందు మేము కలిగి ఉన్నప్పుడు మా యొక్క జీవితాల్లో మీరు దీర్ఘాయునిచ్చే దేవుడుగా నన్ను కొందనాలు ఇచ్చికాయని బట్టి కూడా నాయన నీకు స్తోత్రాలు. తన జీవితంలో మరణం తనకు సంభవిస్తుందని తెలిసినప్పుడు నీ యొక్క నామం పేరిట ప్రార్థిస్తూ వచ్చినప్పుడు తన జీవితాన్ని ప్రభా నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకొని అడిగినప్పుడు నీవు జీవితంలో ఆయుష్ని పొడిగించిన దేవుడు. అవును దేవా తండ్రి మీరు కృప చూపిస్తే తండ్రి మా జీవితాల్లో మేలు క్షేమం ఉంటుంది కనుక తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నా ముందుంచినటువంటి ప్రార్థన అంశాల కొరకు స్తోత్రాలు. దయలు తండ్రి నాయన మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిచయలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా స్థలాల్లో సంఘ ప్రార్థనలు తండ్రి ఆయా రీతిగా నీ పరిచయలు జరుగుతుంటుండగా అన్ని దాంట్లలో ప్రభా బైబిల్ పట్టణాల్లో తండ్రి స్త్రీల కోడికల్లోనేమి ప్రభా సువార్త కోడికల్లోనేమి అన్నింటిలో కూడా మీకు సన్నిధి తోడుగా ఉంచి ఆయన విజయవంతంగా ఆ యొక్క కూడికలు జరగడానికి సహాయం చేస్తారని ముఖ్యంగా రాజా ఈరోజు దైవ మరి మౌంట్ ఎర్మోన్ శ్యామ్నగర్లో డోర్ టు డోర్ మినిస్ట్రీ తండ్రి సిస్టర్స్గా చేస్తుంటుండగా తండ్రి ఆ పరిచర్యలో ప్రభా మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. విజయవంతంగా ఆ పరిచర్య ముగించుకోవడానికి నాయన నీ ప్రియులకు మీకు కృపను దయచేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నాయన మీరు చేసిన సహాయాన్ని మేలుకరికి వేలాది వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నాయన మరి భూషణ్ కుమార్ యొక్క కుమారుడు హేమకుమార్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పోలీస్ ఈవెంట్స్కి ప్రభా వెళ్ళినట్టుగా సహాయం చేయండి. తన కాళ్ళ నొప్పుల నుంచి సంపూర్ణ విడుదల దయచేస్తురండి. అవును దేవా నమ్మకం లేకపోయినప్పటికీ తన తల్లి నాయన విశ్వాసాన్ని మీరు గణపరుస్తురండి. తండ్రి దేవుడు కార్యం చేసినని ఆ బిడ్డ కూడా తెలుసుకోవడానికి నాయన విశ్వసించి రక్షించబడ్డానికి కూడా సహాయం చేస్తురండి. కార్యం జయప్రదం చేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అయితే నా కుమార్తెను కూడా దయలో నీ సన్నిధిలో ఏర్పరచున్నాను. సహాయం చేయండి బిడ్డ. మరి సండే నుండి ప్రభా ఆ యొక్క జ్వరము నాయన మరి ఒళ్ళు నొప్పులు చలితో నాయన ఎంతో నాయన మరి బిడ్డ బాధపడుతుండగా కరుణించి కృప చూపించి నాయన తను సేవిస్తున్నటువంటి మందులను పవిత్రపరిచి నాయన దాని శక్తిని తనలో పోసి ఆ యొక్క బాధ నుంచి తనకు నివారణ కలుగజేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కరుణించి కృప చూపించండి. తన శరీర బలహీనతలు అన్నింటి నుంచి సంపూర్ణ విడుదల దయచేస్తారండి. కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి మాకేం సంభవించినా కూడా మా దిక్కు మా యొక్క గురి నీవే తండ్రి. నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు కనుక నేను నామం పెట్టి ప్రార్థించిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి కృప చూపించి సహాయం చేస్తూ వస్తున్నాను. స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా ప్రభా సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకొని విందుకి ప్రభా మంచి మనసుని దయచేయండి. మార్పును దయచేస్తారండి. బిడ్డలు తన దగ్గర రావడానికి కుటుంబంగా నాయన ఏకంగా మిమ్మల్ని సేవించడానికి వారికి తరుణాలు దయచేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా మరి చాందినాక మరి అఖిల ప్రభా మరి ఇండియాకు రానంటుండగా నాయన వారి ప్రయాణం కొరకు సిద్ధపరచండి. క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి. ప్రియులను క్షేమంగా ప్రభా వారి గమ్యస్థానాన్ని చేర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. లావణమూర్తిని జ్ఞాపకం చేసుకోండి. బలాన్ని శక్తిని ఆరోగ్యం దయచేయండి. వృద్ధాబాలితుల నుంచి సంపూర్ణ నాయన విడుదల దయచేసి తండ్రి కావాల్సిన సాయాన్ని అనుగ్రహించి ముది వచ్చి వరకు ఎత్తుకుంటాను సెలవుచిన మాటను వారి పక్షం నెరవేర్చవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. చాందాక కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అఖిల పవన్ పరిచయం ఆస్ట్రేలియాలో దీవెనకంగా చేస్తారండి. కృప చూపించండి. సంతోషాలను కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు తండ్రి. నాయన ఆయా రీతిలుగా విశేషమైన అక్కర్లు ఉన్న నీ ప్రియ బిడ్డలందరూ మీరు దర్శించి కృప చూపించి సాయం చేయండి. ఆప్తిని గోలు బిద్దకు సాగరం ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. ఆదరణ దయచేస్తారండి తండ్రి. మరి నా తన ప్రభా వేములవాడ తిమోతన్న జ్ఞాపకం చేసుకోండి. జీవిత భాగస్వామి గారు
నాయన మరి కోల్పోయిన కారి నుంచి కృప చూపించి బిడ్డలకు తనకు నాయన ఆదరణ దయచేసి రాసిన ప్రాణం చేసి వస్తున్నాను. రాజుని జ్ఞాపకం చేసుకొని మంజులన్నీ మయంలోకి పిలుచుకున్నాం ప్రభా. చిన్న బిడ్డలు ముగ్గురు కరుణించండి, సహాయం చేస్తారండి. ఇద్దరు కుమార్తెలకు కుమారునికి తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా ఉండి వారిని ఆదరించి ఆయన భూలోకంలో వారిని పోషించి తల్లిగా మీరు వారికి ఉండవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. ఏ రీతిగా మాకు ఇంకా తెలియని వారు ఎంతమంది నా తండ్రి ప్రభా నాయన వారి కుటుంబీకులను కోల్పోయి దుఃఖంలో ఉంటున్నారు. అటు వారందరూ మీరు నాయన దయలో జ్ఞాపకం చేసుకొని ఆదరణ చేతి నింపుతూ రావాల్సిన ప్రార్థన చేసి వస్తున్నాను. జోసిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. తనకున్నటువంటి శరీర బలత నుంచి నా యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి మోకాళ్ళ సంపూర్ణ విడుదల దయచేసి కృప చూపించవలసిన ప్రార్థన చేసి వస్తున్నాను. వెళ్తండి నిజమే ప్రభా, మా యొక్క నాయన మరి వయసుని బట్టి నాయన ఎన్నో బలహీనతలు మాకు సంభవిస్తాయి ప్రభా. మాకు ఆరోగ్యం ఉన్నప్పుడే నీ కొరకు నాయన నీ కార్యాలు ఎందు నాయన ఆసక్తి కలిగి ప్రభా నీ కార్యాలు చేసే విషయంలో మాకు అందరికి మీరు సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేసి వస్తున్నాను తండ్రి. మరి తర్వాత మేము మాకు బహుమానం ఉంటుందని గుర్తెరిగిన వారమే నాయన నీ యందు విశ్వాసం నుంచి నాయన ముగింపు వరకు శ్రేష్టమైనటువంటి ముగింపు మేము కొనసాగించడానికి సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేసి వస్తున్నాను. శ్యామలక్కను కూడా జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యాన్ని ఇచ్చి కృప చూపించమని నాయన వారి అల్లుల్లో కూడా రక్షణ దయచేసి రావాల్సిన ప్రార్థన చేసి వస్తున్నాను. కృప చూపించండి. అక్కడిని జ్ఞాపకం చేసుకొని సుజాత అక్కను ప్రభా బాబుని దర్శించండి, కృప చూపించండి. ఎన్నో సంవత్సరాల నుంచి తన రక్షణ కొరకు ఎంతో మంది ప్రార్థిస్తున్నారు. కార్యం జరిగించే దేవుడు కృప చూపించండి. మార్పును దయచేసి రండి. నిజ దేవుడు నీవే అని తెలుసుకోవడం సాయం చేయండి. ఎంతో మంది అన్ని తెలుసుకొని ప్రభా ఆనందిస్తున్నారు ప్రభా. తన జీవితకాలం అంతా వృధా చేసుకుంటున్నాడు తండ్రి. నిజ దేవుని ఆశ్రయించి ఆయన మేలు పొందే దానికోసం సహాయం చేసి రాసిన ప్రాణం చేసి వస్తుంది. తబితకు తన కుమారుని కూడా మంచి ఆరోగ్యం తెచ్చని కృప చూపించండి. రూతు జ్ఞాపకం చేసుకొని బిడ్డను ఆరోగ్యం దయచేసి రండి తండ్రి ప్రభా. తనక మరి ప్రెగ్నెన్సీ కొరకు స్తోత్రాలు. నేను గర్భిణీ దినాన్నింట్లో కూడా నీ కృపాక్షం తను తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సన్ని తోడుగా ఉంచండి. జాబ్లో సాయం చేయండి, కృప చూపించండి. సుఖ ప్రసంతో సిద్ధపరచండి. దేవా ప్రేమించి ఇచ్చినటువంటి నేను కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దీని విషయంలో కూడా మీరు చేసిన కార్యం బట్టి వందనాలు. తనకి కూడా మంచి ఆరోగ్యం దయచేసి నాయన క్షేమకరమైనటువంటి కాన్పు కొరకు బిడ్డలు సిద్ధపరిచి నాయన ప్రెగ్నెన్సీ డేస్ అన్నింటిలో కూడా మీకు కృపాక్షేమం దయచేసి రండి. తన బిడ్డకు తల్లికి మంచి ఆరోగ్యం దయచేసి రండి. నాయన తనకు అందవలసిన పోషకాలన్నీ అందడానికి సహాయం చేసి రండి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకునే విషయంలో సహాయం చేసి కృప చూపించవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. అయితే మా అందరికి చేసిన మేలు కొరకు వందనాలు. దేవ ప్రేమించి అనుగ్రహిస్తూ వచ్చిన సేవకుడన్న సాల్మన్ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. తన పరిచయం మీరు ఎంతవరకు కొనసాగింపజేసి కృప చూపించడానికి కొందరు ఎన్నో విస్తారమైన పరిచయాలు అయినప్పటికీ ఎంతో భారంతో కూడినటువంటి ఈ ఆన్లైన్ ప్రేయర్ నాయన కొనసాగించబడడానికి చెప్తున్న కృప కొరకు స్తోత్రాలు. అన్నను బలపరిచి ఆరోగ్యం ఇచ్చి షుగర్ బీపీ కంట్రోల్ నాకు సహాయం చేయండి. రానున్న దినాల్లో నాయన విస్తారమైన పరిచయ కొరకు నాయన సంపూర్ణంగా బలాన్ని అనుగ్రహించి మీ సేవలో వాడుకొని మీ నామన్మయం తెచ్చుకోమని తండ్రి. ఉన్న రుగ్మతలన్నింటి నుంచి శరీర బలితానికి సంపూర్ణ విడుదల దయచేసి రమ్మని, అక్క కూడా మంచి ఆరోగ్యం దయచేయమని, ఉళ్ళ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి శక్తితో నింపమని, రాకపోకలు మిషన్ తోడుగొంచమని నాయన మరి చదువుల్లో రాణించడానికి సాయం చేయమని తలగా బిడ్డ నుంచి వేడుకుంటూ ఈ చేసిన మేలు కొరకు కొందనాలు చెల్లిస్తూ కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన సమస్తమైన మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఏమీ అర్పించుకోలేక హృదయపూర్వక స్తుతి ఆరాధన ప్రార్థన ఉన్న పనులు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వచ్చినాను తండ్రి. ఆమేన్. ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దిన వాక్యమును మీరు అనుగ్రహించారు. సామెతలు 9:11 నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరం అధికములగునన్నారు. ప్రభా, మా కొరకుగా ఈ ఆయుష్యమును మీరు పొడిగించలేదు, మీ కొరకుగా పొడిగించినారు. అందుకొరకు హిజ్కియా భక్తుడు సజీవులుగానే స్తుతిస్తారు. ఈ దినమున సజీవుని స్తుతిస్తున్నటువంటి మాట ప్రకారంగా అనుదిన జీవితము స్తుతి ప్రార్థన వాక్య ధ్యానము సేవా జీవితంలో మేము కొనసాగవాలని ఒక ఉన్నతమైన ఉద్దేశం చేత మా ఆయుష్యం పొడిగించారు. ఆ రీతిగా మా జీవిత దినములన్నీ కూడా నీ కొరకు సమయము, ద్రవ్యము, ఆరోగ్యము సమస్తం కూడా సద్వినియోగపరచబడేట్లుగా సహాయం చేయండి. మరి యెహోషువ కుటుంబము నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని తీర్మానంతో జీవిస్తూ వచ్చినట్టుగా మేము చూస్తూ వచ్చున్నాం. అలాగన దావీదు భక్తుడు నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రార్థనలు మాకెంతో మేల్కొలుపు కలగజేస్తున్నారు. ప్రభువానికి స్తోత్రాలు.
అలాగున్న నీ మహిమ కొరకు గత సంవత్సరాలుగా ఇట్టి ప్రార్థనలో మేము కొనసాగుట కొరకు మా కుటుంబాల నిమిత్తం ప్రార్థించడానికి, సంఘాల నిమిత్తం ప్రార్థించడానికి, ప్రపంచం అంతట్లో ఉన్న ప్రజల నిమిత్తం ప్రార్థించడానికి ఈ చిన్న బిందువుగా ప్రభా, చిన్న మందగా మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రకారంగా కనెక్ట్ అయినటువంటి ప్రతి బిడ్డ కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని నీ మయం కొరకుగా నీ చిత్తానుసారంగా ఈ దినమంతట్లో మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ప్రణాళిక దినములో ఏం జరగవాలని మీరు కోరుతున్నారు మా ద్వారా, ఆ యొక్క సంకల్పం నెరవేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ కుమార సున్ని కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఉద్యోగ స్థలంలో నీ కొరకు సాక్షిగా నీ మహిమ కొరకుగా మీరు వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా తన స్వగ్రామంలో కూడా నీ సంకల్పాన్ని ఉన్నటువంటి చిన్న మద్ద నీ కొరకుగా ఆశీర్వదించబడి సంఘముగా కూర్చోబడినట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించండి. ఆ రీతిగా మీ దాసు జ్యోతమ కొరకు సుమ్యాను బ్రదరు పిల్ల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వరుడు కెన్నెత్తి జ్ఞాపకం చేసుకో. మీ దాసుల మోకాల నొప్పుల చేత గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కరుణించు. నీ ప్రశస్త రక్తము చేత కడిగి శుద్ధీకరించు. ఆ రీతిగా మీ దాసుని ఆత్మీయంగా సమకూర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ తండ్రి, వేరే సహాయం చేయండి. ఆ రీతిగా వరుణ్ కాలేలో నీ కొరకు సాక్షిగా వాడుకునండి. కెన్నెత్తుకు ప్రభు హాస్టల్ ఫుడ్ సూటబుల్ గా అనిపిస్తలేదు, బలహీనపరచబడుతుంటున్నాడని వింటున్నాం. దయతో మీరే కనికరించి సరైనటువంటి గైడెన్స్ మీద దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ ప్రభా, మీ కృప చూపించి మీ దాస్తున్నారు తల్లిదండ్రుల యొక్క ల్యాండ్ ఇష్యూస్ లో మీరు మాత్రమే ప్రభా పరిష్కరించవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, మీకు అసాధ్యం ఏది కూడా లేదు, మీరు సహాయం చేయండి. అలాగున తోబుట్టు హరిత రత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. చాలా సంవత్సరాలుగా సంతానం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా అద్భుతం చేయనైనా నీ మహిమను బయలుపరచుకోను. ఆ రీతిగా వారు నీ యందు విశ్వాసములు వచ్చినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ తండ్రి, మీ దాసు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరింత మనం పిల్లల్ని జ్ఞాపకం చేసుకోను. ఓ ప్రభువా, సమాధాన పరిచే దేవుడు తండ్రి, మీరే సహాయం చేయండి. మీరు తమ పిల్ల యొక్క మనస్సును నీ మనస్సుగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాం. శత్రువుకు చోటు లేకుండా వారి హృదయాలు కఠినపరచబడకుండాట్లుగా మీరు మాత్రమే సహాయం చేసి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని యొక్క తల్లి గారు తోబట్టు స్తోత్రాలు, వారిని కూడా మీరు దీవించి దీవెనకరంగా వాడుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. అలాగున మీ దాసుల భూషణకు మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గగరాజు గారిని జ్ఞాపకం చేసుకోరు. ఓ ప్రభా, కిరణ్ కుమార్ రమ్య మనబడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా ఈ రోజున హేమకుమార్ పోలీస్ ఈవెంట్స్ లో పాల్పొందని గ్రౌండ్కి వెళ్ళాడు. తండ్రి, నువ్వు మాత్రమే సహాయం చేయము. మానవ రీత్యా ఎంతో బలహీనటువంటి పరిస్థితి,
తండ్రి కుమారుడు యొక్క కాళ్ళు గత కాలం నుంచి బాలేటువంటి పరిస్థితుల్లో ఉంటూ అలాగ వెళ్తూ వచ్చినాడు. మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా నా కాలం లేడి కాళ్ళ వలె చేయను అనేటువంటి మాట, కాళ్ళకు సత్తువను బలమును మీరు అనుగ్రహించు దేవుడు తండ్రి. ఆ కుమారుడు విశ్వాసాన్ని గణపరిచి మీరు చేయండి. మీ దోస్తుల విశ్వాసాన్ని గణపరిచేది వారి కృతజ్ఞత కొరకే స్తోత్రాలు. చిన్న విషయంలో నమ్మకం ఉన్నవారు ఎక్కువ విషయం నమ్మకంగా ఉంటారు అటువంటి మాట ప్రకారంగా వారి విశ్వాసాన్ని గణపరిచి దీవించి మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నా. అలాగున నీ మయం కొర మీ దాసుడు గంగరాజు గారిని దర్శించి నీ గొప్ప రక్షణతో అలంకరించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ తండ్రి మీ దాసు లావణి ముద్దు గారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. వృద్ధాప్యములో నీ కృప బలం వరకు దయచేయండి. వారి విశ్వాసం ద్వారా నీకే మహిమ, ప్రజల క్షేమాన్ని ఇంకా రక్షణకరంగా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయదైనా మరి కోడలు గారు, చెల్లి గారు రానయింటుండగా ఆస్ట్రేలియా నుంచి క్షేమంగా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మా ప్రభు చాందనం గారి యొక్క కుమారుడు సంతోష్ షర్లీ మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోరు. నీ మహిమ కొరకుగా వారి ఉద్యోగాల్లో వారి యొక్క సేవ పరిచయం నీ హస్తం తోడుగా ఉంచండి. అలా పావన పిల్ల జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఆ పిల్లలు బెంగ పెట్టుకోకుండా ప్రభువా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఇలాగున ప్రియ ప్రభువా మీ దోస్తాను విజయం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా మీ దోస్తు నాగరాజు వారి విషయంలో మీరు చేస్తూ వచ్చిన గొప్ప మేలుకు స్తోత్రాలు. సాతాను కలిగించినటువంటి ప్రతి ఆటంకాన్ని తప్పించి విజయవంతంగా మీ దాసు రిటైర్మెంట్ సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. శేష జీవితంలో నీ సేవ చేయటానికి కొరకు నీవే నీ చిత్తానుసారంగా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున మీరు అనుగ్రహించినటువంటి సంతాన కొరకు స్తోత్రం. సరిత విజయరాజు మనముడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో వారి ఆత్మీయ జీవితంలో నీ మంచితను రుచిస్తూ నేను సేవించడానికి కొరకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలా ఫలిభూషణ కూడా ఆత్మీయంగా నీకు విధేయుడు కావడానికి కొరకు తన విశ్వాసం నీ యందు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం భవిష్యత్తు విషయంలో కూడా మీరు సహాయం చేయండి. ఆర్తి పిల్ల హెల్న నందభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా బాల్దినాలు యందే సృష్టికర్తని స్మరించి ఆర్తిని సేవించడం కొరకు పేరు తనకును సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్న బిడ్డలను కనికరించండి. స్వాతి రాజన్ సమస్య దీర్ఘకాలంగా సమస్యగా ఉంది. దేవా నీవే జోక్యం చేసుకొని ఆ బిడ్డల సమస్య పరిష్కరించమని ప్రార్థిస్తున్నా. ఆగ్నేసు తన ఉద్యోగము తన భవిష్యత్తు విషయంలో కూడా మీ చిత్తానుసారంగా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభువా నిర్దోష స్వర్ణస్తుడు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిర్దోష సంతాన జ్ఞాపకం చేసుకోవడము అంకిత ప్రణితాన్ని మీరు కరుణించుము. ఇద్దరు బిడ్డలని నీ కృపలో చక్కటి ఆత్మీయ జీవితంలో మీరే వర్ధులు చేయమని ప్రార్థిస్తున్నాం. వారు యవన కాలమందు నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని దాసురాల వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో కూడా నీ సేవలో నీ కొరకు సాక్షులుగా మీరు వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా మీ దాసురాలు శిరోమణి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోవడము నీ మయం కొరకు మీ దాసుల విశ్వాసాన్ని గణపరచండి.
మా ప్రభువా, సమయంలో తండ్రి నీవిచ్చినటువంటి బహుమానము సంతానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయచేసి తండ్రి ప్రవీణ దీన్ని మీరు ఆశీర్వదించి మీరు అనుగ్రహించినటువంటి గర్భఫలం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మంచి ఆరోగ్యముల దినోత్సవమని మేము ప్రార్థిస్తున్నాం. అత్యవసరం ప్రతి పరిస్థితి తప్పించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, అశ్విని కొరకు ప్రత్యేకం ప్రార్థిస్తున్నాం. ఆదివారం నుంచి జలుబు, బాడీ పెయిన్స్ ఎంతో బాధపడుతుంది బిడ్డ. ప్రభువా కరుణించు. మీ గాయపడిన హస్తంతో మీరే ముట్టండి. నీ వాక్కును పంపి స్వస్థపరచండి. దేవా, నీ బిడ్డ యొక్క నమ్మికను మీరు గణపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. శీఘ్రముగా స్వస్థపరచు. ఆర్థిక కృపలో బలవంతులుగా చేయని ప్రార్థిస్తున్నాం. డేవిడ్ని జ్ఞాపకం చేసుకొని నీ మహిమ కొరకుగా తాను చేయనటువంటి ప్రతి ప్రయత్నం మీ చిత్తానుసారంగా సఫలం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలు వారి యొక్క కుటుంబం అంతా కూడా నీ సేవా కుటుంబంగా మీరు ఆస్వాదించండి. మరి తోబుట్టువులు లోకన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోరు. మేరీ నయోమి సిస్టరు పేర్లు సోదోక్ షోలెం కుమార్తె అబిగేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీ మహిమ కొరకుగా ఆ పిల్లటువంటి సేవిష్ట కొరకు మీరే వారికి అటువంటి ఆత్మీయమైన పునాదులు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా దేవా, ఆ మాత్రమే కాదు, రాజు బ్రదర్ మార్తమ్ సిస్టర్ పిల్లలు సారా, సూజన్, స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల విషయంలో కూడా మీరు అలాగనే సహాయం చేయండి. దుష్ట లోకములో దుష్టతను మీరు తప్పించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయము. ఆర్తిగా ప్రియ తండ్రి, నీ మహిమ కొరకు మీ దోస్తుడు థామస్ బ్రదరు అనురాధ వారి పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముగ్గురు సహోదరులకు ఉద్యోగం పర్మనెంట్ అవునట్లుగా మీరు మాత్రమే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మహాప్రభు, మీ దయ చూపించండి. వారితో మీ దాసు సుజాతమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి విశ్వాసాన్ని గణపరచండి. నీ కొరకుగా ప్రభువా వారి విశ్వాసమును ఫలింపచేయనైనా గత సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నటువంటి ప్రార్థన జవాబు దయచేయండి. మీ దాసు రంగయ్య గారి యొక్క మనోనేత్రం తెరవ చేయండి. నీ ప్రేమకు పాత్రలు ఉన్నట్లుగా చేయండి. మా దీన ప్రార్థన ఆలకించి గొప్ప రక్షించి అలంకరించండి. ఆర్తిగా మీరు ఇచ్చిన సంతానం కొరకు స్తోత్రం. తమిత శరీర కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మనమని జ్ఞాపకం చేసుకొను. ఆర్తిగా అల్లుళ్ళ మీరు గొప్ప రక్షణ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ఋతు రాకేష్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డను ప్రేమించి మరి ఫలం అనుగ్రహిస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మీరు మంచి ఆరోగ్యం అని బిడ్డ ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. ఆర్తిగా నీ గొప్ప కార్యం జరిగించండి. దయలుతండి, మరి పొరపాటు చేసే దేవుడు కావు, మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. సోలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభువా, మీ మహిమ కొరకై కుటుంబాన్ని మీ చేతులకు అర్పిస్తున్నాం. మంజుల రాజు అనే కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఎంతో సేవ చేశారని వింటున్నాం ప్రభువా. మరి ఆ యొక్క ప్రతిఫలాన్ని మీ కృపలో తండ్రి సజ్జుడైనటువంటి రాజుకు, తన పిల్లకు, తన భార్య చేస్తూ వచ్చినటువంటి సేవ ఆ యొక్క ప్రతిఫలం అనుభవించినట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలా ప్రియులు పోగొట్టుకున్నటువంటి మీ దాస్తి మొత్తం కుటుంబ ఆదరణకు ప్రార్థిస్తున్నాం. జాయిస్టర్ని ప్రభువాని సన్నిధికి ఆహ్వానించుకుంటూ వచ్చినాం. మరి మీ దాసుని యొక్క ఫిజికల్ ఒంటరి జీవితంలో మరి ఒక కుమార్తె వివాహానికి ఉంటుండగా ప్రభువా
నీవే ఆ బిడ్డను కాపాడి నీ కొరకు సాక్షి బిడ్డగా నిలబెట్టుకుని మేము ప్రార్థిస్తున్నాం. మా దేవా, ఈ రీతిగా నీ మయం కొరకుగా నీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయ. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా నీ కార్యం జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దయగల తండ్రి. ఏ విధంగా పొరపాటు జరగకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభువా, మహిమ పొందవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఫోన్ డిస్టర్బెన్స్ తప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, మీ దోషాలు శ్యామలమ్మ గారు కూడా ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. దయగల తండ్రి, 3 కుమార్తెల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోరు. సుకన్య అనిల పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సొని వెంకటరావు మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. నీవే భాస్కర్ వెంకట రక్షణ కార్యం జరిగించు. ఓ ప్రభువా, ఆ బిడ్డలకు ఉద్యోగాలు మీ భద్రత దయచేయండి. మీ దోషుల విశ్వాసాన్ని ఘనపరచమని వేడుకొని చూస్తున్నాం. ఆ రీతిగా ప్రియ తండ్రి, మీ సహాయం కృపను కోరుకొని చూస్తున్నాం. మీరే నీ దయ చూపించండి. ఈ దినమును సిద్ధపరచు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మణిపూర్ని ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశం దర్శించు, ప్రపంచం దర్శించు. మీ మహిమ కొరకు అయోగ్యులైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుల ప్రార్థనతో ఈ దినమంతా కూడా మీ చిత్తానుసారంగా మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సంఘాల్లోని పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత మీరు దయచేసి ప్రార్థిస్తున్నాం. సంఘంలో క్రమం జరిగించబడినట్లు మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దేవా, మీ కృప చూపించండి. మీ కరుణా కటాక్ష చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నూతన సంవత్సరం నూతనమైన రీతిగా నీ సేవ చేయడానికి కొరకు బలపరచండి. ఉదయిస్తుడు ఎన్రీ బ్రదరు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. అభిషేక్ లిడియా కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యంలో ఉంచారు లిడియాను. క్షేమకరం కాన్పు కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. అలా రేతుల భవిష్యత్తు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయము. ఆ రీతిగా మీ దాష్టాలు ప్రభావితం కొరకు ప్రార్థిస్తున్నాం. చైతన్య రక్షణ కార్యం జరిగించండి. తల్లిగారిని తోబుట్టు మధుసూదన పిల్ల జ్ఞాపకం చేసుకొని పోషించమని ప్రార్థిస్తున్నాం. అలాగున్న ప్రియ ప్రభా, శిబాస్టరు సాల్మన్ బదుకు ప్రార్థిస్తున్నాం. పిల్లలు అభిషేకం నప్తాన్ని జ్ఞాపకం చేసుకొని మీ దోషుల విశ్వాస జీవితాన్ని గణపరచని సాయం చేయబడి వేడుకొని చూచున్నాం. అలాగున ప్రియ ప్రభువా, మీ దోషాలు భాగ్యశ్ర కొరకు రాజు పిల్ల జ్ఞాపకం చేసుకొని వారి బాధలు భరించు. లోతైనటువంటి నీ యొక్క కార్యాన్ని నీ బిడ్డ మీరు జరిగించిన సరికి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోష లక్ష్మి గారి స్తోత్రాలు. కుమారుడు విజయరామ్ హ్యాన మనమడి కొరకు, ఆర్తి సుప్రియ అరుణ్ బాబు పిల్ల కొరకు, కీర్తన కోమలి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దోష తోబుట్టువులు ఇంకా రక్షింపబడిన వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షింపబడినటువంటి బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ఆత్మీయ జీవితంలో నీ కృపతో నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగున ప్రియ ప్రభువా, ప్రార్థనలో కనెక్ట్ అవచ్చు ఆ ప్రకారం సేవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయని దినమది సిద్ధపరచు.
నీ పనిలో సంకల్పములు మాలో మా దురపలిపు నెరవేర్చుకోనమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీచలుగా అనిపిస్తూ కొనియాడుతూ పూజిస్తూ ఘనపరుస్తున్నాం. ప్రియ ప్రభా, ఉండము కూడా 10th క్లాస్ పోర్షన్ బుక్స్ ఇస్తూ వచ్చినారు. అడ్వాన్స్ గా తల్లి జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞానం ఇచ్చి కష్టపడి నీ మీద ఆధారపడి చదవడానికి కొరకు మీ కృపను చూపించని ప్రార్థిస్తున్నా. మీ దాసుల జ్ఞాపకం చేసుకుని బలహీనతలు మీ కృప దయచేయండి. ఎప్పుడు తన శక్తి చేత నింపము, నూతన అభిషేకం దయచేయము. ఈ దినమంతా కూడా నీ చిత్తం జరిగించబడినట్లుగా నీ ఏర్పాటు చొప్పున నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, మీరు మాత్రమే సహాయం చేయండి. గత కాలం అంతా కూడా క్రిస్మస్ సందర్భంలో ప్రత్యేక పరిచర్యలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి కార్యం కొరకు స్తోత్రం. విత్తబడ్డ వాక్యమును ప్రజల హృదయాల్లో మీరు ఫలింప చేసి మీ నామాన్ని మయంపరుచుకొని మరి మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించి జడ్సను నీ మయం కొరకుగా ప్రభుత్వ ఉద్యోగములో స్థిరపడినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. తమని జ్ఞాపకం చేసుకోవడం దినేష్ నీ కొరకు సాక్షి నిలబెట్టుకొని మరి మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి మా దేవా. దయతో మీరే జ్ఞాపకం చేసుకో. ప్రార్థన సహాయం కోరట ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. మీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపు నెరవేర్చుకోము. సహాయం చేయమని స్తుతులు అర్పిస్తున్నాం. మీ కృప చూపించండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా, మా దేశంలోను ప్రపంచమంతట్లోని ఇంకా నాస్తికులుగా ఉన్న వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మతస్థులుగా ఉన్న వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. యావత్తు దేశం ప్రపంచమంతట్లో ఉన్న దేశాధ్యక్షులు, ప్రధానులు, అధికారులు, ఓ ప్రభువా, ప్రతి ఒక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు దర్శించండి తండ్రి, దర్శించండి. ఆ రీతిగా నీ మయము కొరకుగా ఒక్కొక్క వ్యక్తిని మీరు దర్శించి నీ గొప్ప కార్యం జరిగించని ప్రార్థిస్తున్నాం. ఆయా తండ్రి మరి దేశాల్లో విశేషంగా 50 దేశాల్లో అత్యధికంగా క్రైస్తవుని హింసిస్తున్న దేశాలున్నాయి. మా దేశం 11వ స్థానంలో ఉంది. ఓ ప్రభా, సరైనటువంటి అవగాహన మనుషులు దయచేయండి. మానవత్వం అనేటువంటి దానికి అర్థం దయచేయండి. తామే గొప్ప, ఇతరులు తక్కువ అనేటువంటి భావం తప్పించు. ఓ ప్రభువా, పరమ సహనం దయచేయండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందు నా సహోదరులని ప్రతిజ్ఞ చేస్తున్న మా దేశ నాయకులు, ప్రజలకు అందరూ కూడా నా సహోదరులే అనేటువంటి భావంలో నిజంగా నడిపించుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఆ రీతిగా మతంలో మతస్థులుగా తండ్రి ఎవరి విశ్వాసములో ఏ ప్రకారం ఎవరు కూడా తీర్పు చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా గౌరవించుకొని సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని కోరుతూచ్చినాం. అలా స్కూల్స్లలో కూడా ఈ దినాల్లో క్రిస్మస్ ఎంతో చక్కగా జరగడానికి కొరకు మీరు సహాయం చేస్తూ వచ్చినారు. స్తోత్రాలు. ఇతర పండుగల వల్లనే క్రిస్మస్ యొక్క పండుగ కూడా జరిగిస్తూ వచ్చినారు. ప్రభువా, క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో ప్రజలు గుర్తించినట్లుగా నీ మహిమా కార్యం జరిగించమని స్తోత్రాలు చెల్లిస్తూ మా దేవా, మమ్మల్ని తగ్గించుకొని చూని హెచ్చిస్తూ పూజిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తూ చిత్తం అయితే 14వ తారీఖు ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్, బ్యాప్టిజం ప్రిపరేషన్ క్లాస్ విషయం సాయం చేయండి. 26వ తారీఖు బ్యాప్టిజం కలిగి ఉండే విషయం చిత్తం నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాను. దయామరమైన విషయంలో నీ ఉద్దేశం ఏమైందో బయలుపరచుకుని నడిపించు.
సహాయం చేయని స్తుతి మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకుని హెచ్చించుకొని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి విడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనతోనూ సర్వలోకములో సకల భక్తులతోనూ సదాకాలం తోడు నడిపించును గాక. అందరికీ అందరికి ప్రైజ్.